ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ అయిన టాస్క్ ఫోర్స్ మాజీ ఓఎస్డీ రాధాకిషన్ రావు విచారణలో మొత్తం స్టోరీని పూసగొచ్చినట్టు చెప్పేశారు. అదేంటో ఒకసారి స్క్రీన్పై చూద్దాం. అక్టోబర్ 2022లో మేము చేసినటువంటి ఒక ఆపరేషన్ గురించి చెప్పబోతున్నానంటూ ఆయన మొయినాబాద్ ఫామ్ హౌస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారానికి సంబంధించి మనందరికీ తెలిసింది. అప్పట్లో అదొక సంచలనం. దానికి సంబంధించిన వివరాలను ఆయన ఇక్కడ మెన్షన్ చేస్తూ ఉన్నారు. దట్ వాజ్ ఇన్ ద లాస్ట్ వీక్ ఆఫ్ అక్టోబర్ 2022 లాస్ట్ వీక్ ఆఫ్ అక్టోబర్లో ఇది చేశాము. అప్పటికే మునుగోడు బై ఎలక్షన్ టైం అది. దానికి సంబంధించి ఆయన మెన్షన్ చేశారు ఇక్కడ. రాజగోపాల్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ నుంచి బీజేపీలో జాయిన్ అయ్యారు. బైపోల్ వచ్చింది, మునుగోడు బై ఎలక్షన్ వచ్చింది. సో ఆ బీజేపీ అక్కడ గెలవకూడదని అప్పటికే హుజూరాబాద్లో అలాగే దుబ్బాకలో వరుసగా బీజేపీ గెలిచింది. బీజేపీ ఎదుగుతోంది. ఈ ఎదుగుదలను అడ్డుకట్ట వేయాలని చెప్పి దీన్ని సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు అని చెప్పి ఆయన మెన్షన్ చేస్తూ ఉన్నారు.